ఈ జనరేషన్ లో 2025 ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? రెండు ఫెయిల్డ్ రెండు ఫెయిల్ అక్కడ కూడా ఫెయిల్ కదా. ఎందుకనంటే కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి మంచి చెడులు చూసి అబ్బాయి ఉద్యోగాలు చూసి ఆస్తులు చూసి అంతస్తులు చూసి అన్ని ఇచ్చి చేస్తున్నారు తల్లిదండ్రులు పెళ్లిళ్ళు. అలాగే అబ్బాయి తరఫున పేరెంట్స్ కూడా అన్ని చూసుకొని చేసుకుంటున్నారు. కుల మతాలు చూసుకొని బ్యాక్గ్రౌండ్లు చూసుకొని అమ్మాయి ఎటువంటిది, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది, తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు అని అన్ని చూసుకొని చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరి దగ్గర అండర్స్టాండింగ్ ఉండదు. ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఈగోస్ హట్ అవుతాయి. నువ్వేంటి ఇద్దరు చదువుకున్నారు. మెయిన్ ఇంత ముందల రోజులలో ఆడవాళ్ళు పెద్దగా చదువుకునే వాళ్ళు కాదు. చదువుకున్నా గానీ ఏంటంటే వీళ్ళ వృత్తిరీత్యా వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళు చేసుకుంటూ వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని. ఇప్పుడు అదేమీ లేదు. 1 year ఉంటారు, 6 months ఉంటారు అంతే. అంత లక్షలు పెట్టి పెళ్లిళ్ళు చేసి తర్వాత ఫంక్షన్ హాల్లో లక్షలు పోసి భోజనాలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తే 6 months 1 year కంటే ఎక్కువ ఏ జంట కలిసి ఉండదు ఇప్పుడున్న జనరేషన్ బట్టి. ఎందుకంటే చదువు మెయిన్, చదువులో ఉద్యోగాలలో సంపాదన ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఈ సంపాదనలు ఇవన్నీ 40 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం కూడా ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. అప్పుడు ఆడవాళ్లలో అర్థం చేసుకునే ఒక తత్వం ఉండేది. మగవాడు కసురుకున్నా ఇసురుకున్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక చిరునవ్వు నవ్వుదా చాలు వాకిట్లో కరిగిపోతాడు. అటువంటి మనస్తత్వాలు ఉండేవి. మన కల్చర్ లోని లివింగ్ రిలేషన్ అనేది అసలు లేదు. ఇప్పుడు ఉందిగా, ఇప్పుడు వచ్చింది. దాని ఇప్పుడు లివింగ్ రిలేషన్ ఎక్కువ ఉందిగా. అంటే ఇద్దరు కలిసి ఉన్నంత వరకు ఉంటారు, తర్వాత విడిపోతారు అంతే. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే ఒక భార్యను వదిలిపెట్టి ఒక భర్త ఇంకొక అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్, ఒక భర్తను వదిలిపెట్టి ఇంకొక అబ్బాయితోటి భార్య లివింగ్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కాదు. ఏజ్ అయితే ఇద్దరు కలిసి ఉండొచ్చు అని అంటున్నారు కదా, సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఇచ్చింది. అది కూడా తప్పే ఉంది. అది కూడా ఏంటంటే నాగరికత అనేది ఎటుపోతుంది, సమాజం ఎటుపోతుంది అనేది చెప్పుకోవడానికే ఈ ఉదాహరణ. అలా విడిపోవడం, అలా పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు, విడిపోవడం ఎందుకు, తర్వాత వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఎందుకు, పెళ్లిళ్ళు చేసుకోకుండా అబ్బాయిలకి అమ్మాయిలకి లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఎందుకు, ఇదంతా కూడా ఏంటంటే కరెక్ట్ కాదు. ఇప్పుడైతే మాత్రం పెళ్లిళ్ళు లవ్ మ్యారేజెస్ అయినా సక్సెస్ కావు, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సక్సెస్ కావు. అంటే అలాగంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలంటారా? చేసుకోవాలి. ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు అపార్థాలు చేసుకోకుండా సంపాదనలో కానీ సంసారంలో కానీ బంధురీకంలో కానీ దేనిలోనైనా కానీ కలిసిమెలిసి ఉండగలము అని ఇద్దరిలో నమ్మకం ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే పెళ్లిళ్ళు చేసుకుని వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కేసులు కోర్టులకు రావట్లేదు, ఎన్ని కేసులు లోక్ అదాలత్కు రావట్లేదు, ఎన్ని కేసులు అక్రమ సంబంధం అని కొంతమంది విడిపోతున్నారు. అక్రమ సంబంధాలు అనేవి అనవసరం. ఏంటంటే పెళ్లికి మ్యారేజ్ బిఫోర్ అబ్బాయి ఏంటి అనేది అమ్మాయికి అనవసరం, మ్యారేజ్ బిఫోర్ అమ్మాయి ఏంటి అనేది అబ్బాయికి అనవసరం. మ్యారేజ్ ఆఫ్టర్ అనేది ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది, కానీ అక్కడ ఫిజికల్ టచ్లు ఉండవు, అక్రమ సంబంధాలు ఉండవు. ఎక్కడో పెట్టుకుంటారు. అప్పుడు 100కి 30% పెట్టుకుంటే 100కి 100% అలాగే అవుతుంది. కానీ ఇక్కడ ఈ సంబంధాలు అనేవి, ఈ పెళ్లిళ్ళు అనేవి ఎందుకు చెడిపోతున్నాయి అంటే ఇవి సరైన అండర్స్టాండింగ్ లేక, ఇద్దరు అవగాహన లేక, ఇద్దరు కలిసి ఉన్నాం అనే ఒక ఒపీనియన్ లేక, కలిసి మనం బ్రతకాలి, మన బిడ్డల్ని బ్రతికించుకోవాలి, మన పిల్లలకి మనం మంచి లైఫ్ ఇచ్చుకోవాలి అనే ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ లేక అలా తయారవుతున్నారు. అంతేగాని ఈ పెళ్లిళ్ళు అనేవి వేస్ట్. ఇప్పుడు నన్ను అడిగితే పక్కా వేస్ట్. అది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏ మ్యారేజ్ అయినా కానీ వేస్ట్. ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏంటంటే సింగిల్ లేడీ అవుతున్నారు, సింగిల్ జెంట్ అవుతున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు, వీళ్ళు చేసుకుంటున్నారు. బాయ్ కాదు. ఇప్పుడు ఒక 40-45 years లేడీ, ఒక 50-55 years జెంట్, వీళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు. వీళ్ళు ఎలా చేసుకుంటున్నారంటే ఈ లేడీ దగ్గర ఎటువంటి సపోర్ట్ ఉండట్లేదు, బ్రతకడానికి ఎటువంటి సపోర్ట్ ఉండట్లేదు. ఆ జంటికి ఒక తోడు కావాలి, అతని దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ పలుకుబడి ఉంది అండ్ వగేరా ఎక్స్ట్రా ఏవేవో ఉన్నాయి. దాని మీద ఏంటంటే ఇక్కడ మ్యారేజ్లు అనేవి చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద ఉంటున్నారు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏ ఏజ్ లో చేసుకోవాలి అంటే ఏం చెప్తారా? 20 ఏళ్ళ అమ్మాయి, 23 ఏళ్ళ అబ్బాయి, ఇంకెందుకు మించితే వేస్ట్. లేడీస్ కానీ ఉండాలని కొంతమంది అంటూ ఉంటారు. అంటే మినిమం ఇంత ఏజ్ లిమిట్ అని లేడీస్ ఉండాలి, బాయ్స్ కి లేడీస్ కి. అవును, ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ ఉండాలి అంతే. అంతకు మించి గ్యాప్ ఉన్నా కానీ వేస్ట్. అది గ్యాప్ ఉండొచ్చు, కానీ ఇద్దరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. పెళ్లి చేసుకోవడం లెక్క కాదు, పెళ్లి చేసుకొని ఇద్దరు కలిపి
ఇద్దరు కలిపి బ్రతికే బ్రతుకులో అర్థం ఉండాలి, చేసుకునే పనులలో అర్థం ఉండాలి, సాగిపోయే జీవనంలో అర్థం ఉండాలి. అంతేగాని ఇవేమీ లేకుండా ఏదో ప్రేమించామా, పెళ్లి చేసుకున్నామా, అమ్మ బాబులు. మాక్సిమం ఇప్పుడు మీరు చెప్పిన వయసు వాళ్ళే ఎక్కువగా ఉడిపోతున్నారని అంటున్నారు. ఎక్కువగా నిజమే. అది ఎందువల్ల అంటే ఏం చెప్తారండి? అండర్స్టాండింగ్ లేదు, పక్కా అర్థం చేసుకోవడం లేదు ఇద్దరిలో లేదు, ఒకళ్ళలో కాదు, అది ఇద్దరిలో అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ ఆ అపార్థాలు, ఆ అర్థాలు చేసుకోకపోవడం వల్లనే జీవితాలు అనేవి ఆగమైపోతున్నాయి. సెకండ్ మ్యారేజ్, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఆ అమ్మాయిని వేరే వాడు చేసుకుంటాడా? చేసుకోడు. కొన్ని సెకండ్ మ్యారేజ్ ఈ అబ్బాయిని వేరే అమ్మాయి చేసుకుంటారా? చేసుకోదు. ఇలా జీవితాలు ఆగం చేసుకోకుండా ఇద్దరు కలిపి అర్థం చేసుకొని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి ఒక ప్రయోజకులను చేసి మిమ్మల్ని ఒకళ్ళు ఇంటి వాళ్ళని చేసినందుకు గాను మీరు జీవితాలు ఆగం చేసుకోకుండా శుభ్రంగా అర్థం చేసుకుంటూ ఇద్దరు ఒక గాడిలో వెళ్ళిపోతే లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పెద్దవాళ్ళ సంవత్సరంలో చేసుకున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయిల పేరెంట్స్ చూడట్లేదు, అమ్మాయిల పేరెంట్స్ అవేమీ చూడట్లేదు. ఇప్పుడు పోతే పైలే నువ్వురా, నీకెంత చేతుల్లో చదువు ఉంది, ఉద్యోగం ఉంది, వాడేవతాడు రా, లేకపోతే ఆస్తి ఉంది, కోట్లు వేద్దాం రా అని అంటున్నారు. ఆస్తులు చూసేది ఎందుకు ఇప్పుడు? అందుకే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా అతను నచ్చలేదు అంటే వచ్చే పర్వాలేదు, తర్వాత చేసుకుందాం, ఇంటికి వచ్చే చూసుకుంటామని కూడా అంటున్నారు. అవును, అదే అప్పుడు చెప్పింది నేను. అతను నచ్చకుండానే పెళ్లి చేశారా? నచ్చకుండానే కట్నాలు ఇచ్చారా? నచ్చకుండానే ఫంక్షన్ హౌస్ చూసారా? నచ్చకుండానే బంగారాలు పెట్టారా? ఇవన్నీ అబ్బాయి అనేవాడు నచ్చకుండానే ఇవన్నీ చేశారా? అమ్మాయిని అబ్బాయి ఇంటికి కాపురానికి పంపించారా? ఇవన్నీ ఎందుకు చేశారు? నచ్చబట్టే కదా ఇచ్చింది. అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన తర్వాత నచ్చలేదా? నచ్చకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్తారా? ఇలాగే ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్. మెయిన్ ఏంటంటే ఇలాగే ఉన్నారు. ఇలా ఉండబట్టే ఎవరి జీవితాలు కూడా సరిగ్గా లేవు. మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిల అబ్బాయిల జీవితాలు మాత్రం. కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటా, లేదంటే కట్నం ఇస్తారని చెప్పి ఇవ్వలేదు, గొడవ ఆడుకొని కూడా విడిపోయి చాలా మంది ఉన్నారు. అలాగే ఉన్నారు గొడవలు ఆడుకొని విడిపోతున్నారు, లేకపోతే వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, లేకపోతే ఈ కట్నాలు అనేవి ఇప్పుడు లేవులే. ఇప్పుడు కట్నాలు గురించి ఇవి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా వరకు డౌరీ అనేది తగ్గిపోయింది. వాళ్ళలో వాళ్ళే అండర్స్టాండింగ్ అవుతున్నారు. డౌరీ విషయంలో చేసుకుంటున్నారు. అబ్బాయి తరపున బంధువులే ఒప్పుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే అబ్బాయిల పేరెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం నిలబడట్లేదు. ఇంకా కొంతమంది ఈ ఏజ్ లో అంటే 20, మీరు చెప్పిన 22, 25 ఆ ఏజ్ లో కొంతమంది లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి అంటే ఏం చెప్తారు? మళ్ళీ కొన్ని రోజులు ఉంటారు, 2-3 నెలలు ఉంటారు, మోజు తీరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అలా ఎందుకు చేసుకోవడం? ఎందుకు ఎంబడిపడి వాళ్ళని వీళ్ళని స్నేహితులను ఎందుకు పాడు చేయడం? ఇప్పుడు వీళ్ళు కేసులు పెడితే స్నేహితులు మోతున్నారుగా ఈ పెళ్లి చేసిన పెద్దల్ని. ఆ ఏజ్ వాళ్ళేగా చేసేది. అమ్మ 4 వయసు వాళ్ళు వచ్చి చేయరుగా పెళ్లిళ్ళు, సాక్షాంతాలు. కలిసి ఉంటారేమో హెల్ప్ చేస్తే వీళ్ళు 2-3 నెలలకే విడిపోతున్నారు. మీ అభిప్రాయం ఎలా ఉంది? లవ్ మ్యారేజ్ లైనా, అరేంజ్డ్ మ్యారేజ్ లైనా, ఏ మ్యారేజ్ లైనా వేస్ట్. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు, మెయిన్ అమ్మాయిల పేరెంట్స్ అస్సలు వాళ్ళని ఉండనివ్వడం లేదు. వాళ్ళకు ఊర్లోనే కావాలంట, వాళ్ళ ఇంటి పక్కనే కావాలంట, వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు కావాలంట, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంట, లక్షల్లో శాలరీ కావాలంట, లగ్జరీ లైఫ్ కావాలంట. ఇలా ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అడుగుతుంటే చెప్తున్నారు కదా, మన యూట్యూబ్ లలోనే చెప్తున్నారు కదా, 1 crore చెప్తున్నారు. 1 crore కాదు, నెలకి ఎంత కావాలి, శాలరీ ఎంత కావాలి అంటే నెలకి ఎంత శాలరీ కావాలి, 5 lakhs అయితే సరిపోతుందంట. 5 లక్షలు సంపాదించే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అబ్బాయి ఉన్నాడు ఇవాళ రేపు. వాడికి 1 లక్ష రూపాయలు సంపాదించే కింద పైన ఎకరం అవుతుంది. అంతటువంటి ఇలా ఉన్న, లేకపోతే ఇలా ఉన్న డబ్బు మిషన్ అనుకుంటున్నారా అబ్బాయిలని, లేకపోతే అబ్బాయిలు అనుకుంటున్నారా, లేకపోతే ఏంటనేది రిజర్వ్ బ్యాంకులు అనుకుంటున్నారా అబ్బాయిలని అనేది అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. 20,000-30,000 సంపాదించిన వాళ్ళకి అసలు ఎవరు, వాళ్ళకి పిల్లల్ని ఎవరు? 20,000-30,000 చిరు వ్యాపారులు సంపాదిస్తున్నారు, చిన్న ఉద్యోగస్తులు సంపాదిస్తున్నారు. 20,000-30,000 వాళ్ళకి అసలు పిల్లలు ఇవ్వట్లేదు. పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లల్ని ఇస్తే ఎవరో ఒకడు అమ్మాయిని కష్టపెట్టకుండా చెరొక ఉద్యోగం చేసుకొని ఇద్దరు బ్రతుకుతారు, పిల్లల్ని చూసుకుంటారు, మాకు నిలబడతారనే ఒక నమ్మకంతో ఇస్తే తప్పితే పెళ్లిళ్ళు అవడము. 20,000-30,000 సంపాదించే అబ్బాయిలకి మాత్రం ఇప్పుడు అసలు పిల్లల్ని ఇవ్వట్లేం లేదు. పెళ్లిళ్ళు లేకుండా ఎవడు ఉండడు. వీళ్ళు ఎవరు నమ్ముతారంటే పోయి సరాగా 4 మంచి మాటలు చెప్పి మెత్తగా గొంతు కోసేవాడు నమ్ముతారు. ఇక ప్రేమించానని చెప్పేసి మంచిగా అమ్మాయిని హట్ చేసే వాళ్ళని నమ్ముతారు, కానీ ఈ మంచి వాళ్ళని నమ్మి పిల్లల్ని అయితే ఇవ్వడం లేదు. ఇది మాత్రం పక్కా.